మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఏ సోషల్ మీడియాల వల్ల మనకు ఏకాగ్రత తగ్గిపోతుంది. లాంగర్ వీడియో నుంచి షార్టర్ వీడియోస్ కి ఫోకస్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఈ బర్న్అవుట్ కావకుండా మనం ఎలా కాపాడుకోవాలి, మన ఫోకస్ టైం కానీ లేదా ఈ మైండ్ఫుల్నెస్ ని ఎలా పెంచుకోవాలి? లిమిట్ యువర్ స్క్రీన్ టైం. ఆండ్రాయిడ్ లోని కొన్నిట్లో వస్తుంది స్క్రీన్ టైం 3 hours 4 hours అని. మేక్ షూర్ దట్ యువర్ స్క్రీన్ టైమ్ ఈస్ less than 5 hours. I would say 3 to 3.5 hours is the preferable screen time. అంటే ఇప్పుడు ఎక్కువ ఉన్న వాళ్ళని సడన్ గా ఆపేమని చెప్పట్లా, బట్ లెస్ స్క్రీన్ టైం ఈక్వల్ టు బెటర్ మెంటల్ హెల్త్. నెంబర్ 1. నెంబర్ 2, ఇంటికి రాగానే ఆఫీస్ నుంచి కానీ స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ ఏమీ చేయకుండా కూర్చోడం నేర్చుకోండి. అది నేచర్లో కూర్చుంటారా, కాఫీ తాగుతూ లేదా టీ తాగుతూ లేదా జ్యూస్ తాగుతూ ఉత్తిన బాల్కనీలోకి వెళ్ళి కూర్చోండి. ఏం చేయొద్దు. వచ్చే ట్రాఫిక్ ని మనుషుల్ని చూడండి. డోంట్ టాక్ టు ఎనీవన్. ఏమీ చేయకుండా కూర్చోవడం ఫస్ట్ నేర్చుకోండి. అది ఈ మధ్యకాలంలో ఉండట్లేదు. నో స్టిమ్యులేషన్, ఫోను ల్యాప్టాప్ ఇవేం వద్దు. కూర్చోవడం నేర్చుకోండి. ఏమి చేయకుండా కూర్చోండి. దిస్ విల్ డ్రాస్టికల్లీ ఇంప్రూవ్. నెక్స్ట్, మైండ్ఫుల్నెస్. బ్రష్ చేస్తుంటే బ్రషింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేయండి. టీవీ సీరియల్ చూస్తుంటే టీవీ సీరియల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. బొర్ర అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. స్టిల్ బ్రింగ్ బ్యాక్ యువర్ అటెన్షన్ టు దట్ సీరియల్. లేదు నెట్ఫ్లిక్స్ లో ఏదో సినిమా చూస్తున్నారు, దాని మీదే కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా అదే మీకు బుర్రంతా ఆ సినిమావే ఉండాలి. ఆ పర్టిక్యులర్ టైంలో తింటున్నారు, కంప్లీట్ ఫోకస్ అంతా తిండి మీదే. రేపు ఏం చేయాలి, వీడంటాడు వాడంటాడు, ఇదైంది అదైంది, అదేం వద్దు. వస్తాయి థాట్స్. అగైన్ బ్రింగ్ యువర్ అటెన్షన్ బ్యాక్ టు వాట్ యువర్ ఈటింగ్. ఏం చేస్తున్నారో అదే. నెక్స్ట్, ఫోన్ లో రీల్స్ చూస్తున్నారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మళ్ళీ వెనక బ్యాక్ డ్రాప్ లో వద్దు. అండ్ బెడ్ టైంలో ఫోన్ వద్దు. 1 గంట 2 గంటల ముందు కీప్ యూ ఫోన్ అట్ సైడ్. దట్ ఆల్సో విల్ కాజ్. ఇంకొకటి, మీ ఫీడ్ లో నెగిటివిటీ ఉన్న రీల్స్, యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా ఏదైనా నెగిటివిటీ ఉన్న రీల్స్ అనేవి నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టేయాలి. ఇంకొకటి, ఒక రోజులో టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. నెవర్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ విత్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు ఏదైనా కాన్సెప్ట్ చదువుదాం అనుకుంటున్నారా, సెలెక్ట్ అ కాన్సెప్ట్, అలాట్ అ టైం, థింక్ ఓన్లీ అబౌట్ దట్ ఇన్ పర్టిక్యులర్ టైం. 1 గంట పెట్టుకోండి, 2 గంటలు పెట్టుకోండి, ఆ తర్వాత ఇంకొద్దు. లిమిట్. టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డోంట్ డూ దట్. తినే టైంలో తినడం, పడుకునే టైంలో పడుకోవడం, చదువుకునే టైంలో చదువుకోవడం, వర్క్ చేసుకునే టైంలో వర్క్ చేసుకోవడం. ఇన్ఫర్మేషన్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే దానికి 2 గంటలు పెట్టుకుని ఆ టైంలోనే చేయండి. ఇక రోజంతా ఇన్ఫర్మేషన్ మనకు వద్దు. దట్ ఈస్ ద మోస్ట్ problematic thing and that is a major cause of all sorts of psychological issues.